మనం ఇప్పుడు వచ్చేసి మంచిర్యాల జిల్లా ఎర్రగుంటపల్లె మామిడి తోటలు ఉన్నామండి. ఇక్కడ మామిడికాయలు ఆల్రెడీ తెంపుతున్నారు. ఈ మామిడికాయ ఎట్లా, ఈ పంట ఎట్లా ఉంటుంది, ఈ దిగుబడి ఎట్లా వస్తుంది ఏందనేది మన ఇక్కడ రైతులను అడిగి తెలుసుకుందాం. ఈరోజు మేము కూడా మామిడికాయలు తీసుకుందాం వచ్చాము. టోటల్ మామిడికాయలు తెంపి బుట్టలలో సరుతున్నారు. ఇక్కడ నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు ఏందనేది మొత్తం పూర్తి డీటెయిల్స్ రైతులను అడిగి తెలుసుకుందాం. మొత్తం అన్ని బాక్సులలో చదువుతున్నారు మామిడికాయలు. మరి ఏ రకానికి చెందిన మామిడికాయ, ఇది ఎన్ని రకాలు ఉంటాయి మామిడి తోటలలో, పండ్లు ఎట్లుంటాయి, మరి గాడుపు ద్వారానికి ఎట్లా, ఇవి ఏందనేది మనం రైతులను అడిగి పూర్తి తెలుసుకుందాం. టోటల్ అన్ని తెంపి బాక్సులలో చదువుతున్నారు. చూడండి, మామిడికాయలు ఆల్రెడీ తెంపారు, బాక్సులలో చదువుతున్నారు. ఇది ఇట్లా ప్యాక్ చేసి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తారు. కూలీలు కూడా వచ్చారు. మనం రైతులను అడిగి ఈ ఎట్లుంటే తోట అయిందనేది పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఇక్కడ ఇంకో రకానికి చెందిన మామిడికాయలు ప్యాక్ చేస్తున్నారు. ఇది ఏంటంటే మన పుల్ల రకాని అని మన రైతులు తెలియజేస్తున్నారు. ఇట్లా ఆల్రెడీ తెంపి చెట్టు మీకెళ్ళి తెంపి ఆల్రెడీ ప్యాక్ చేస్తున్నారు రైతులు, కూలీలు. ఇది మనకు పుల్ల రకానికి చెందినని తెలియజేస్తున్నారు. మనం ఇక్కడ టోటల్ ప్యాక్ చేస్తున్నారు. మన రైతులను అడిగి ఎట్లా మామిడి తోట ఎట్లా వండేయాలి అనేది పూర్తి డీటెయిల్స్ మనం రైతులను అడిగి తెలుసుకుందాం. ఆ మామిడి తోట దగ్గర తిరుపతి కౌలు రైతు ఉన్నారండి. మనకు ఇది కౌలు ఎట్లుంటుంది ఏందనేది, మనకు ఈ మామిడి తోట ఈ సంవత్సరం ఎట్లున్నాయి, లాభాలు ఉన్నాయా, నష్టం ఉన్నాయా, ఎక్స్పోర్ట్ ఎట్లున్నది అనేది పూర్తి డీటెయిల్స్ చెప్తారు. తిరుపతి గారు చెప్పండి, ఈ సంవత్సరం ఎట్లా పట్టారు తోట, మనకు ఎట్లున్నది, మీకు లాభం ఉన్నదా నష్టం ఉన్నదా? ఈ సంవత్సరం అయితే లాభాలు అంటే ఏం లేవు. గాడు ద్వారానికి మొన్న ఎవరన్నా ద్వారానికి మొత్తం రాలింది. ఇది ఎంత ఎకరానికి ఎంత పెట్టారు తోట? ఎకరం లెక్క అన్నది కాదు, చెట్ల లెక్క పెట్టి పట్టుకున్నాం. చెట్టుకి ఎంత అందదా? మొత్తం చెట్టు లెక్క, ఒక చెట్టు లెక్క పడది. 200 చెట్లు ఉన్నాయి. 200 చెట్లకి ఎట్లా కౌలు ఎట్లుంటది మీకు? కౌలు ఉంటది 5-6 లక్షలు ఉంటది. మరి ఎట్లా మీకు కౌలు వెళ్ళే పరిస్థితి ఉన్నది ఈ సంవత్సరం? వెళ్ళది పోతే ఆడ రేట్లు లేవు. మీకు అనుభవం ఎన్ని సంవత్సరాలు? ఇలా మాకు వీళ్ళు ఉన్నది ఒక 7-8 సంవత్సరాలు. ఇంత ముందు లాభాలు వచ్చినాయా? మరి ఒక్క సంవత్సరం వచ్చాయి. పోయినసారి కూడా ఈసారి కూడా వస్తాయని ఆశతోని వచ్చినాం. పోయినసారి అంత ముందుసారి లాస్ అయింది కాబట్టి ఈసారి పట్టినాం. కానీ ఈసారి కూడా మరి లాస్. మరి ఎట్లా అనుకుంటారు? మరి గవర్నమెంట్ పరంగా మీకు ఏమన్నా సదుపాయాలు కల్పించాలనుకుంటారు? కల్పించాలనుకుంటాను, కానీ కల్పించే వాళ్ళు అయితే కావాలి కదా. నాగపూర్ తీసుకుపోతే ఇది కూడా మంగు అంటలు, ఇది చిన్న సైజ్ అంటలు, మరి పెద్ద సైజ్ కొంటపోతే ఇది కుదిరేది అంటలు. ఇవి ఎక్కడ అమ్ముతారు తీసుకెళ్ళి? మరి మీరు అంటే నాగపూరే. ఇక్కడ నుంచి డైరెక్ట్ వ్యాన్లు వేసుకుని నాగపూర్ తీసుకుంటారు. ఇలా రకాలు చెప్పు నాకు ఒకసారి, చెల్లి ఏమి రకాలు ఉన్నాయి? మొత్తం ఇది ఒకటే రకం. దీన్ని ఏమంటారు? బంగనపల్లి. బంగనపల్లి అంటే మీరు బాక్స్ లెక్క ఉంటుందా, కాయ లెక్క ఉంటుందా? మీరు అమ్మేటప్పుడు ఎట్లా ఉంటుంది? అక్కడ కేజీకి ఎంత పడుతుంది అన్నది అక్కడ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అంతే. మీరు ఇక్కడ నుంచి మీ ఫోన్ కూడా డైరెక్ట్ వెళ్ళిపోతారు అంతే, కాయ తెంపుకొని. అంతే. ఆడికి వెళ్ళినాక మీరు ఏదైనా అమ్ముకొని రావాల్సిందే. మరి తేలేము కదా, తేలేము. అందుకని కొంటపోతే ఒక్కొక్క బండికి పడుతుంది. మా బండ్లకైతే వాళ్ళలేదు ఇంతవరకు. మొన్నట్లుగా చెన్నూరు బండికి ఒక్కదానికేం పడ్డది అన్నాడు 75 తోటేమో కిలోకు. ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు 25, 30, 25, 30 కిలోనే నడుస్తా. 75 అంటే మొన్న 75 ఉండేనా? అది మొన్నట్లా ఒక నెల కిందట ఉండే, నెల కిందట 75 ఉండే. ఒక్క బండికి పడ్డది మాకే ఏరియా. అంతే. ఇప్పుడు 25కి వచ్చేసింది. 25. మరి 25తో మీకు ఎట్లా ఖర్చులు వెళ్తాయా? ఇప్పుడు ఇంత నెంబర్ 1 మాల్ కదా, దీనికి ఏం రేటు అంతే 25 తోటే పోతాను. ఇగో ఇంత చక్కగా చేస్తాను, పేపర్ వేస్తాం, జీడంటకుండా చేస్తాం, మంగు తీస్తాం, మంచిది తీస్తాం. ఇక ఏం లేదు. అంటే మీకు ఎంత ఉంటే కిలోకి ఎంత ఉంటే మీకు పడతలు పడుతుంది అంటారు? ఖర్చులు 60 నుంచి పైన ఉండాలి. 25 ఉంటే లాసే. 30 కూడా లాసే. 60 పైన ఉంటే లాభాలు. 60 పైన ఉంటే మీకు లాభాలు. ఇట్లా ఇంకెట్లా ఈ మామిడి తోటల గురించి రైతులకు ఏం చెప్పాలనుకుంటారు? మీరు మామిడి తోట పట్టాలా అనుకుంటారు రైతులు? ఎట్లా మరి ఆలోచన చేసి పట్టుకోవాలంటారు? పట్టాలనుకుంటే లాభాలు అయితే పట్టగలుగుతాం. వాళ్ళకు అనుభవం ఉన్నలే పడతారు కదా, ఒక సంవత్సరం ఎట్లుంటుంది, ఒక్కో సంవత్సరం ఎట్లుంటుంది, లాభాలు నష్టాలు అన్నది చెప్పలేము. ఎందుకంటే ఇది ఎప్పుడు ఎట్లుంటుందో దుమారం. ఇప్పుడు ఆనకొచ్చినా కానీ కోసినకాయ లాసే. కోసినకాయ లాస్ అంటే కింద పడిన దాని కింద రేటు కడతారు. అంతే. కింద పడ్డ దానికి 10-12 తోడిపోతుంది. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు గార్బన్ వచ్చి రాలికి మంచి కాయని కూడా అదే రేటు కడతారు వాళ్ళు. అదే రేటు ఎత్తారు అంతే. ఇప్పుడు చాలా లాస్ ఉంటుంది అట్లా. మీకు ఇంత నీట్ గా తెంపినాం కదా, అయినా కానీ గార్బు దుమారం రోజు తీసుకుపోదు కాయలు అమ్మడానికి పోవద్దుగా.
2 రోజులు ఆగినాక తీసుకెళ్తే ఏం కాదు, కానీ అదే రోజు దొరకపోతే పడిన కాయల రేట్ పడుతుంది. అదే ఆ వారికి ఇది ఖరాబే. ఎట్లా ఒక చెట్టుకి ఎన్ని కిలోల కాయలు వెళ్తుంది అందాదా మీకు? ఇక చెట్టు కాపులు బట్టి, కాపు మంచి కాసి అంటే ఒక్కొక్క దానికి 2-3 క్వింటాలు వెళ్ళాలి. ఈ సంవత్సరం ఏం వెళ్తాంది అంత 50 కిలోలు కూడా వెళ్తలేదు. ఒక లాసే. ఒక్కొక్క చెట్టుకు పెట్టే కూడా 20 కిలోలు వెళ్తలేదు. ఇంకా 50 ఎక్కడికి వెళ్తాయి. ఇప్పుడు మనతోటి మామిడితోటి యజమానులు ఇద్దరు మామిడికాయలు తెంపుతున్నారు. చాలా రోజుల నుంచి రాద్దాం అనుకున్నారు, కానీ ఈరోజు వారికి టైం తీరింది. ఈ మామిడితోట కౌలుకి ఇచ్చారు. కాయలు చూడండి బుట్టలు పట్టుకొని తెంపుతున్నారు. మళ్ళీ ఇందులో ముఖ్యంగా మన సంగం సీని గారు, జక్కం మధు గారు ఉన్నారు. ఈ సంవత్సరమే ఉన్నారు తోట. ఇది ఈ కౌలుకి ఇచ్చారు. ఇక తెంపుకుంటా అన్నీ సెట్ చేసుకుంటున్నారు. మరి ఎట్లా ఉన్నారు, ఎట్లా ఇది మరి ఏందనేది వారి మాటలనే మనం తెలుసుకుందాం. మొత్తానికైతే కూలీల కన్నా బాగానే తెంపుతున్నారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నది. ఈ తెంపుట్ల చాలా బాగున్నది, మంచిగా తెంపుతున్నారు. పెట్టుబడి కూడా పెట్టినా అని చెప్తున్నారు. ఈ పెట్టుబడి ఏందనేది మనకు ఎట్లా పెట్టారు ఏందనేది మనం ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. చూడండి, మనం తోట చూస్తే ఇది టోటల్ 3-4 ఎకరాల తోట. చాలా బాగా తెంపుతున్నారు. కట్టెలు పట్టుకొని వచ్చి తెలుసుకుందాం మనం ఎట్లా అయిందనేది. మామిడికాయలు ఈ తోట ఎట్లా పడ్డది ఏందనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు చంద్ర సతీష్ గారు కూడా ఉన్నారు. వారు కూడా మామిడికాయలు గొల వేసుకొని తెంపుతున్నారు. చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నది వారికి కూడా, మన మధు గారికి సీని గారికి ఉన్నట్టు. మరి ఎట్లా తెంపుతారు, వీళ్ళకి ఇదివరకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నదా ఏందనేది మన సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం. పూర్తి వివరాలు వాళ్ళు తెలియజేస్తారు మనకు. ఒక్కడు చూసుకుంటా మామిడికాయలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటా, మరీ ఎక్స్పీరియన్స్ చూసుకుంటా తెంపుతున్నాడు. చాలా అనుభవశాలి తెంపుట్ల, అన్నిట్లలో అనుభవశాలి చంద్ర సతీష్ గారు. తెలుసుకుందాం మనం వారి మాటల్లోనే. ఇది ఏడ నేర్చుకున్నారు, ఈ గోళ ఏడ దొరికింది, ఎట్లా ఈ మామిడి తోటల మనకు ఎట్లా ఎక్స్పీరియన్స్ అనేది వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. తెంపిన అన్ని ఒక ఆడ కుప్పలెక్కేస్తుండ్రు. మళ్ళీ బాక్సులలో వేసుకొని మనకు ఇవి ఇంటికి తీసుకోపోవడానికి, అమ్మడానికి కాదు. వీళ్ళు తోట పెట్టినందుకు గాను ఈ సంవత్సరం వచ్చి మనకు మామిడికాయలు తీసుకోవడానికి వచ్చారు. కాయ సైజు కూడా చిన్నగానే ఉన్నది. ఎందుకంటే ఇటు వచ్చాం కాబట్టి వీళ్ళు ఇంటికి తీసుకోపోవడానికి మామిడికాయలు తీసుకుంటున్నారు. అన్నీ దగ్గర వేసుకుంటూ ప్యాక్ చేస్తూ ఉన్నారు. చూద్దాం మళ్ళీ అయిపోయిన తర్వాత వీళ్ళ మాటలను తెలుసుకుందాం. ఈ మామిడి తోట ఎట్లా పడ్డది ఏందనేది, ఇది ఎన్ని సంవత్సరాల కాయ చెట్టు ఏందనేది పూర్తి డీటెయిల్స్ వారిని అడిగి తెలుసుకుందాం. మనం ఇలా డబ్బాలలో ప్యాక్ చేసి మొత్తం పేపర్ కవరింగ్ చేసి ఇది ఈ బాక్సులలో నింపి ఈ వ్యాన్లో మనకు లోడ్ చేసి నాగపూర్ పంపిస్తామని రైతులు తెలియజేస్తున్నారండి. ఇలా ఆల్రెడీ ముందుగానే వ్యాన్ అన్ని తెచ్చుకొని తోట దగ్గర ఉన్నారు. ఒక్కొక్కటి బాక్సులలో నింపుకుంటూ బాక్సులు మంచిగా సీల్ చేసుకొని డ్యామేజ్ కాకుండా రైతులు, మన కౌలు రైతులు ప్యాక్ చేసుకొని ఈ వ్యాన్లోనే మనకు నాగపూర్ తరలిస్తామని వాళ్ళు తెలియజేశారు. ఈ బాక్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నారు నింపుకోవడానికి. మామిడికాయలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, పెద్ద సైజు కాయలు. చూడండి బాక్సులన్నీ తోట చుట్టూ ఎలా పెట్టుకున్నారో. ఈ బాక్సులలో వారు నింపి ప్యాక్ చేసుకొని ఈ వ్యాన్లోనే నాగపూర్ తీసుకెళ్తామని తెలియజేస్తున్నారు. ఈ విధంగా మనకు మామిడికాయలు ఎక్స్పోర్ట్ చేసుకుని నాగపూర్, ఢిల్లీ తీసుకెళ్తారండి. రైతులు వారి పనులలో నిమగ్నమై ఉన్నారు. మనతోని తోట దగ్గర సంగం శ్రీనివాస్ గారి తమ్ముడు ఉన్నారండి. వారు మరి మామిడి తోట ఎట్లున్నది, 2 ఎకరాలలో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఈసారి ఎట్లున్నది అనేది మనకు పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు. చెప్పండి సతీష్ గారు, మామిడి చెట్లు ఎట్లా కాసినాయి, పూర్తి డీటెయిల్స్ తెలియజేయండి రైతులకు. ఇక్కడ మా అన్నయ్య ఒక 2 ఎకరాలు మామిడి తోట తీసుకున్నారండి. దాదాపు 250 చెట్లు ఉన్నాయండి. ఈసారి ఘోరమైన గాడుదువారం, వర్షం పడి మొత్తం పూత కాత మొత్తం రాలిపోయింది. చాలా ఘోరమైన బాధ ఉన్నది. దాదాపు ఒక 2-3 చెట్లకే కాయలు ఉన్నాయి. మిగతా 240 చెట్లకు అసలు కాయలు లేవు, పూత రాలిపోయింది, ఏం లేదు, అతి ఘోరంగా ఉన్నది. మాకు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చేను కాడికి వచ్చిన విపరీతమైన నష్టం ఉన్నది. దయచేసి మమ్మల్ని, ఈ మామిడి తోట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మేము కూర్చున్నామండి. దాదాపు పెట్టుబడి ఎంత పెట్టారు ఇప్పుడు మీరు? దాదాపు 2 లక్షలు పెట్టుబడి పెట్టామండి. మా అన్నయ్య 2 లక్షలు పెట్టుబడి పెట్టిండు. చాలా బాధపడుతుండు. ఏది లేదు, పూత లేదు, కాత లేదు, అతి ఘోరంగా ఉన్నది. ప్రభుత్వ పరంగా మీకు ఏమన్నా ప్రభుత్వ పరంగా మాకు ఈ మామిడి తోట మేము పెట్టాం కాబట్టి మమ్మల్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని మేము కోరుచున్నామండి.